హాయ్ అండి, నేను సుమిత్ర. బాదుషా చేయబోతున్నాను. ఇప్పుడు బాదుషాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. బాదుషా కోసం నేను 1 కప్పు మైదా తీసుకున్నాను అండ్ అలాగే 1 కప్పు కర్డ్ తీసుకున్నాను, పెరుగు, 1 కప్ షుగర్ తీసుకున్నాను, 1 కప్ షుగర్ తీసుకున్నాను. ఈ మైదా ఇందులో వేసుకొని ఇందులోకి కొంచెం సోడా వేసుకొని కొంచెం తీసుకున్నాను. వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి ఏంటంటే ఏ స్వీట్లోనైనా సాల్ట్ వేసామంటే చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ కాజా, మలై కాజా, బాదుషా వీటిలో. ఇప్పుడు ఇందులోకి పెరిగేసుకొని మిక్స్ చేసుకున్నాము. ఇది ఫ్రెష్ పెరుగండి, ఫ్రెష్ పెరిగే తీసుకోవాలి. ఇందులోకి ఇంకా వాటర్ అవసరం లేదు. ఈ వాటర్ సరిపోతుంది, పెరుగులో వాటరే సరిపోతుంది, ఇంకా వాటర్ ఏం అవసరం లేదు. పిండి ఇలా కలిపేసుకున్నాం కదా, ఈలోపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాం. ఈలోపు బాదుషాలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము. పిండి ఇలా ఉండాలండి, ఇదే విధంగా ఉండాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈలోపు వేరే గిన్నె పెట్టుకొని స్టవ్ మీద షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాము. గులాబ్ జామ్ కంటే కొంచెం థిక్గా ఉండాలండి, థిక్గా ఉంటే సరిపోతుంది. గులాబ్ జామ్ చాలా పలుచగా ఉంటుంది కదా, దానికంటే కొంచెం థిక్ అయితే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈలోపు ఇవన్నీ ప్యాన్ బాగా హీట్ ఎక్కాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని బాదుషాలన్నీ అందులో వేసేసుకొని స్టవ్ ఆపేసుకొని ఆ హీట్ ఆల్రెడీ హీట్ అయిపోతుంది కదా ఆయిల్, ఆ హీట్లోనే ఉడకాలన్నమాట. ఇవి బాదుషాలు అంటే అంత ఈవెన్గా ఉడకాలి అంటే అలా చేయాలన్నమాట. సో ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆపేసాను. ఆ హీట్లోనే ఇవి మరుగుతూ ఉన్నాయి, అన్నీ వేసేస్తున్నాను. చూడండి ఇలా ఉడుకుతున్నాయో, అలా ఆ హీట్ మీద అలా అన్నీ ఉడికేసి పైకి లేదనమాట. ఆపేసాను, స్టవ్ ఉడుకుతూ ఉన్నాయి. ఇట్లా మొత్తం అంతా పైకి లేసిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి మనం. ఈలోపు ఇవి ఇలా ఉడుకుతూనే ఉంటాయి అన్నమాట, వేగుతూనే ఉంటాయి. ఈలోపు వాటర్ మరిగిపోయింది. షుగర్ కూడా వేసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాము.
షుగర్ అంతా బాగా కరిగేంత వరకు కలుపుకొని ఇవన్నీ బాగా ఉడికిపోయేంత వరకు మనం దాన్ని కదిలించకూడదు. చూస్తారు కదా అయిపోయింది. ఆల్రెడీ ఒకసారి తీసేసుకున్నాను, మళ్ళీ వేసాను, అవి కూడా అయిపోతున్నాయి. షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఇవి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత సిరప్లో వేసేద్దాము. పాకంలో వేసేసుకున్నాము ఇవన్నీ. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. చూసారు కదా, ఇవి ఇందులో షుగర్ సిరప్లో వేసిన తర్వాత 10 to 15 minutes ఉంచితే కనుక షుగర్ సిరప్ బాగా పీల్చుకొని చాలా సాఫ్ట్గా వస్తుంది. చూసారా ఎంత జ్యూసీగా సాఫ్ట్గా ఉన్నాయో బాదుషాలు. ఇదండి షేప్. నేను ఓన్లీ ఏం వేయలేదు, పెరిగే వేసాను. అందులో వాటర్ అసలు యాడ్ చేయలేదు. అందులో ఉడికించే టిప్ కూడా ఒకటి అనమాట. వెలిగించేసి బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆపేసాను స్టవ్. అదన్నమాట. ఈ ప్రాసెస్లో చేస్తే కనుక బాదుషాలు బాగా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.